కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ వీడియోలో చెప్పుకోబోతున్నటువంటిది జూన్ నెలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. అందులో మొదటి పాయింట్ ఏంటంటే, మన డిఆర్డిఓ వారు ఒడిస్సాలో ఉన్నటువంటి కలాం ఐలాండ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అనే కేంద్రం నుండి విజయవంతంగా క్రూయిజ్ క్షిపణులను పరీక్షించారు. క్రూయిజ్ క్షిపణి అంటే మనము గతంలో చెప్పుకున్నాము ఏంటంటే, అది భూమి ఉపరితలానికి విమానం వలె ఇలా సమాంతరంగా ప్రయాణిస్తుంది అని చెప్పుకున్నాం. అలాంటి క్షిపణులను మన శాస్త్రవేత్తలు బ్రహ్మాస్ అనే పేరుతోటి, అదే సందర్భంలో నిర్భయ అనే పేరుతోటి ఆ క్రూయిజ్ క్షిపణులను తయారు చేశారు, పరీక్షించారు, వాటిని మన రక్షణ రంగంలో చేర్చారు. అలాంటి తరగతి చెందినటువంటి మరొక క్రూయిజ్ క్షిపణిని డిఆర్డిఓ విభాగం వారు విజయవంతంగా ఆ కలాం ఐలాండ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ప్రయోగించినప్పుడు అది విజయవంతమైంది. కాబట్టి ఇంకా ఆ క్షిపణి ఏ తరగతికి చెందినటువంటిది, దాని యొక్క రేంజ్ ఎంత, వేగం ఎంత, ఇలాంటి వివరాలను ఇంకా డిఆర్డిఓ అధికారికంగా ప్రకటించలేదు. కానీ వాళ్ళ ప్రకటన ప్రకారము వాళ్ళు చేపట్టినటువంటి ఆ క్రూయిజ్ క్షిపణి ప్రోగ్రాం అనేటువంటిది విజయవంతమైంది. కాబట్టి భవిష్యత్తులో దాని మీద మరిన్ని ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు చేసి ఆ క్షిపణిని పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చెందిస్తారు. ఇక తర్వాత వచ్చేసరికి రెండవది 3D ప్రింటెడ్ టెక్నాలజీ అనే దాని గురించి మనం గతంలో ఎమర్జెన్సీ టెక్నాలజీలో భాగంగా 3D ప్రింటింగ్ టెక్నాలజీ చెప్పుకున్నాం. అంటే ఒక వస్తువును 3 అక్షాల వెంబడి దాన్ని ఫోటో తీసేటువంటి దాన్ని ఏమంటారు అంటే 3D టెక్నాలజీ అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఏదైనా ఒక వస్తువును X అక్షము, Y అక్షము మరియు Z అక్షము, అంటే వస్తువు యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తు 3 వైపులా కూడా మనము ఫోటో తీసినట్లయితే దాన్ని 3D ప్రింటింగ్ అని చెప్పుకున్నాం. ఆ 3D ప్రింటింగ్ను చూసినట్లయితే వస్తువు అనేది మన కళ్ళ ముందు ఉన్నదా అన్నంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతము భారతదేశంతో పాటు అనేక దేశాలలో 3D ప్రింటింగ్ అనేటువంటి దాన్ని ఉపయోగించి మనము రాకెట్లను, ఉపగ్రహాలను, క్షిపణులను ఫోటోలు తీస్తూ ఉన్నారు. అలాగే వైద్య రంగంలో కూడా మానవుడి యొక్క వివిధ అవయవాలను, వివిధ జీవకణాలను కూడా 3D ప్రింటింగ్ తోటి ఫోటో తీయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి అందులో భాగంగా ఇటీవల ఇస్రో వాళ్ళు పిఎస్ఎల్వి రాకెట్ యొక్క 4వ దశ ఉంది. ఆ 4వ దశను 3D ప్రింటింగ్ ద్వారా దాన్ని తయారు చేసి పరీక్షించారు. అది చాలా విజయవంతమైనటువంటి ప్రయోగం.